పొరుగింటి దగ్గర వస్తా అప్పుడు నీ కబంధ హస్తాల్లో నువ్వు పడిపోతే నీకు ఆనందం ఉండదు. అది నీ ఆనందం దోచేసుకుంటుంది. ప్రియులరా, ఆ తండ్రిని చూడగానే కొడుక్కి ఎక్కడ లేని దుఃఖం వచ్చి గేట్ అవుతాల తండ్రి, అవుతాల కుమారుడు పర్మిషన్ ఇస్తే ఇద్దరు కలుసుకున్నారు. తండ్రి కుమారుడు కౌగలించి గేట్ చేయండి. నా నాన్న, నేను ఇప్పటి వరకు నీకు గుర్తు రాలేదా? ఎందుకు గుర్తు రాలేదురా? నువ్వంటే ఎంత ప్రేమ నాకు, నువ్వు తప్ప నాకెవరున్నారు? నిన్ను ప్రేమిస్తాను. కిటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. త్వరగేయాలి, నీరసంగా కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? కుమారుడికి తండ్రి చెబుతున్నాడు. అయ్యా, మంచి భోజనం ఇచ్చాను అయోధ్యలో. తండ్రి కుమారుడికి మంచి భోజనం, తానే దగ్గరుండి ముద్దలు కలిపి గోరు ముద్దలు పెడుతుంటే కుమారుడు తింటూ ఇస్తున్నానా, ఎప్పుడు వస్తావా? ప్రతి మొదటి ఆదివారం వస్తావా అంటే దగ్గరున్నాడు. నీవు జ్ఞాపకం ఉంచుకున్నంత కాలం నీతోనే ఉంటారా అంటున్నాడు. స్తోత్రకాలు కదా. హల్లెలూయా. తండ్రి జ్ఞాపకం ఉంచుకోవడం కాదు, తండ్రిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మెస్సయ్యను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మన బ్రతుకే పాటిది. మన కన్నులకు ఏదైనా ఇంపుగా కనపడితే దాన్ని పట్టుకొని రాజును మర్చిపోతున్నాం, మన నాన్న మర్చిపోతున్నాం. మనకి ఏదైనా ఇంపుగా మన చేతి నిండా దొరికితే ఇక మరి దేవుని మర్చిపోతున్నాం. అది కాదు జీవితం, అది కాదు జీవిత సత్యం, అది కాదు జీవితానికి ప్రశ్నార్థకరమైన బ్రతుకు ప్రశ్నేసుకో. మనుషులు ఎన్నైనా అనొచ్చు, మనుషులు నిన్ను ఒంటరి చేయొచ్చు, మనుషులతో మాట్లాడకపోవచ్చు, ఆయన మాట్లాడేవాడు. మనము పూజిస్తున్న దేవుడు మన హృదయంలో కూర్చుని మన మనసుకు యోచనిచ్చే దేవుడు. స్తోత్రం కలుగును. మన దేహమును పరిశుద్ధపరచాలి, మనము పరిశుద్ధత అలంకరించుకోవాలి.